ఆయన అడిగేటప్పుడు కూడా ఏం చెప్పిండంటే జబ్ హమారే హక్ మాంగ్తే హే తో చాంద్ సితారే మాంగ్తే, నక్షత్రాలు చంద్రుని నువ్వు కొలగొట్టినవరా అది మాకు వాపస్ ఇస్తున్నా అడుగుతాము. అయితే ఆయన నిజాంను ఏదైనా పెద్ద కోరిక అడగవయా అన్నాడు. రాసి ఇమ్మన్నాడు. ఒక ఆయన పోయి రాసి ఇచ్చిండు, పేపర్లు పెట్టి సీల్ చేసి ఇచ్చిండు. నిజాం చదువుకుండదు. దాంట్లో ఏముందంటే పెద్ద కోరిక అడగాలి కదా అని అడిగిండు. ఏమడిగిందంటే అరే నిజాం తెరా గద్ది దేరే వర్నా తెరా గర్దన్ దేరే అన్నాడు. సింహాసనం అండి లేకపోతే నేను తలకాయ మెడక అని అన్నాడు. నిజాం చదివిండు, చూసిండు, అందరి ముందు చదివిండు వాడు కవి చూసి. నిజాం కోపం వస్తుంది కదా. నిజాం ఉస్మాన్ ఖాన్ ఏమంటే అరే చూడదు ఓ కోనే షాయర్ అయినా ఆయన ఎవరు కవి కదా. షాయర్ కామిల్తే అప్నేకు పాగల్ ఖానేమే నైతో మై ఖానేమే, పిచ్చి ఆసుపత్రిలో కనిపిస్తారు, లేకపోతే పాఠశాలలో కనిపిస్తారు, కళ్ళు కాంపౌండ్లో కనిపిస్తారు. చూడదాం అనుకున్నాడు. అటువంటి పిచ్చోళ్ళ గురించి ఎందుకు అన్నాడు. నిజాం కూడా వదిలేసిండు. కానీ ఇప్పుడు ఇతను పవన్ కళ్యాణ్ అంతకంటే దుర్మార్గుడు కదా. మగ్దూమ్ మొహిద్దీన్ అంత పెద్దది అంటే కూడా నీ సింహాసనం మీరా లేకపోతే నీ తలకాయరా అన్నాడు. అయినా సరే వదిలేసిండు. మరి పవన్ కళ్యాణ్ ఏం విశ్లేషణ చేస్తే ఇంత ఘోరంగా నేను అరెస్ట్ చేస్తా, చంపేస్తా, ఇటువంటి హెచ్చరికలేంది. కాబట్టి నిజాం కంటే దుర్మార్గుడు పవన్ కళ్యాణ్. అందుకని పవన్ కళ్యాణ్ మీద నిజాం మీద ఎట్లా పోరాటాలు చేసినామో, తెలంగాణ ఎంత సాయుధ పోరాటం ఎంత పెద్ద ఎత్తున చేసిందో పవన్ కళ్యాణ్ మీద కూడా అదే పోరాటం చేసింది.